ఇప్పుడు కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి, లాస్ట్ టైంతో పోలిస్తే చాలా బలపడింది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? యాక్చువల్గా ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పటిదాకా మా వెంకటరెడ్డి అన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దేశంలో కూడా పుంజుకుంటుంది. పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే మీకు అందరికీ కూడా తెలుసు, ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నాం. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. మేము ఏవైతే ప్రామిసెస్ చేసామో ఆ ప్రామిసెస్ అని కూడా త్వరలోనే ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నాం. ప్రజలందరూ మా వైపే ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఒక తప్పుడు ప్రచారంతోన బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు సరెండర్ అయిపోయి బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేయడం వల్ల బీజేపీ వాళ్ళు అన్ని సీట్లు గెలుచుకున్నారు తప్ప వాళ్ళకి అది నైతిక విజయం కాదు. నైతిక విజయం మాది. వాళ్ళు అన్యాయంగా అక్రమాలకు పాల్పడి గెలిచిన సీట్లే తప్ప అవి వాళ్ళ ఓట్ బ్యాంక్తో గెలిచిన ఓట్లు కావు. అవి టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి సరెండర్ కావడం వల్లనే బీజేపీ వాళ్ళు ఈరోజు 8 సీట్లు గెలుచుకోగలేదు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్కి వస్తే ఖచ్చితంగా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారిని ఏదో విధంగా దెబ్బతీయాలనే ఆలోచనతోన ఓట్లేసి ఈరోజు బీజేపీ క్యాండిడేట్ గెలిపించారు తప్ప బీజేపీ విజయం అంటే విజయమే కాదు. అది ఖచ్చితంగా నైతికంగా మేము గెలిచినాం అక్కడ. సో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణను ఒక ప్రత్యేక ఆకాంక్ష కోసం ఏర్పడ్డది. ఆ ఆకాంక్ష నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆకాంక్షను నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అలానే ఆటా సార్, మీరు ఆటాకు వచ్చారు, 18వ కన్వెన్షన్. ఎన్ఆర్ఐస్ మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? సో చాలా సంతోషంగా ఉంది ఈ ఆటా కార్యక్రమంలో పాల్గొనడము. మాతో పాటు ఇక్కడ ఈరోజు మా మంత్రివర్యులు వెంకటరెడ్డి వారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆటా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి కలుసుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ ఆటా కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ ఆటా కన్వీనర్స్కి, అదేవిధంగా ఆటా నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వం తరపున కూడా పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐలకు సహకరిస్తామని చెప్పేసి నేను మనం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఎన్ఆర్ఐలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిద్దామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ఆటా కార్యక్రమంలో పాల్గొనే ఎన్ఆర్ఐలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే, మీరందరూ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ ఆటా కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని ఒకే దగ్గర అమెరికాలో కలుసుకోవడము ఈ ఆటా కార్యక్రమం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.